అరే అందరూ వచ్చారా? హానా వచ్చాం. సరే, ఎప్పట్లాగానే ఈసారి కూడా మన గల్లీలో వినాయక చవితికి విగ్రహం పెడుతున్నాం. కానీ ఈసారి కొంచెం చిన్న వినాయకుణ్ణి పెడదాం అనుకుంటున్నా. ఏంటన్నా చిన్న వినాయకుడా? అవునరా, మన గల్లీకి సరిపోయేంత సైజులో పెడదాం. అలా ఎలా అన్నా? మేము పక్క గల్లీలో ఉన్న గణపతి మండపానికి వెళ్తాం. వాళ్ళు పెద్ద వినాయకుడిని పెడతారు. మనం చిన్న వినాయకుడిని పెడితే మన పరువేం కావాలి? ఒరేయ్, ముందు నువ్వు సభ్యత్వం పైసలు సరిగ్గా ఇవ్వురా, తర్వాత పరువు గురించి మాట్లాడదువుగాని. అన్నా, కనీసం 12 ఫీట్లు ఉండాలి. 12 ఫీట్ల? అవునన్నా, అప్పుడే మన గల్లీకి ఒక రేంజ్ వస్తుంది. ఒరేయ్, మన గల్లీలోకి సరిగ్గా ట్రాక్టర్ కూడా రాదురా. అయితే అలాంటిది 12 అడుగుల వినాయకుణ్ణి ఎక్కడ పెడతావురా? అన్నా, ఏదో ఒకటి చేద్దాం. 12 ఫీట్లు కాకపోయినా కనీసం 10 ఫీట్లు. నీకు విగ్రహం కావాలా, లేక గల్లీలో కొత్త బిల్డింగ్ కట్టాలా? ఇంకా ఒకటి, నిమజ్జన రోజు అసలు ఎవడూ ఉండడు. అందరూ ఇంట్లోకి పోయి అన్నా నువ్వు తీసుకెళ్ళు అంటారు. అది కాదన్నా. ఏంటి కాదు? గత సంవత్సరం 8 అడుగుల విగ్రహాన్ని నలుగురు మోశారు. మధ్యలో ఇద్దరు బండి మీద కూర్చున్నారు. సరే అన్నా, ఈసారి డీజే పెడుతున్నాం కదా. డీజేనా? పోయినసారి డీజేకి నువ్వేం చేసావో గుర్తుందరా? నేనా? ఏం చేశానన్నా? పోలీసులొస్తే డీజే వాడికే దమ్కి ఇస్తావు. ఎవడొచ్చినా డీజే ఆపను అంటావు. పైగా పక్క గల్లీవాడతో గొడవ పెట్టుకుని నోరు పగడగొట్టుకున్నావు. అది అప్పటి విషయమన్నా. అందుకే ఇప్పుడు చెప్తున్నా, ఈసారి డీజే వద్దురా బాబూ. ఏంటన్నా, పెద్ద గణేష్ లేకపోయినా పర్లేదు, డీజే లేకపోతే మాత్రం నేను రాను. అయితే నా దగ్గర్నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకండి. ఒరేయ్, నీ పైసలెక్కడున్నాయిరా? పోయినసారి లడ్డూ కోసం ఇచ్చిన డబ్బులు తప్ప చందాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదురా నువ్వు. అది కాదన్నా, నాకు అప్పట్లో కొంచెం పనుంది. ఒరేయ్, చందాలడిగేటప్పుడు నాకు పనుంది అంటావు. కాని గణేష్ పెట్టిన రోజు మాత్రం మొదటగా వచ్చి డీజే ముందు డాన్స్ చేస్తావు. అరే అందరూ ఒకసారి సైలెంట్ గా ఉండండిరా. ఈసారి వినాయక చవితి మన గల్లీలో బాగా చేయాలి. అందరూ తప్పకుండా రావాలి, పని చేయాలి. నాకు కుదరదు, నాకు పనుంది అంటూ తప్పించుకోవడానికి వీల్లేదు. అలా చేస్తే బాగుండదు. మాట మీదుండాలి మరి. విగ్రహం తీసుకురావడం, మండపం కట్టడం, డెకరేషన్ చేయడం, లైట్లు పెట్టడం అన్నింటికీ మనమే ఉండాలి. అన్నా, డీజే ఉంటుందా? ముందు పని గురించి మాట్లాడుతుంటే నీకు డీజే గుర్తొచ్చిందా? అదే అన్నా, పని చేయడానికి మాకు మోటివేషన్ కావాలి కదా. అవునన్నా, డీజే లేకపోతే మాలో ఎంతూజియాజం రాదు. మీ ఎంతూజియాజం నాకు తెలుసులే. డీజే పెట్టినప్పుడు అందరూ ముందుంటారు. మిగతా పనులు చేయాల్సొచ్చినప్పుడు ఒక్కొక్కడు కనిపించడు. అది వేరే విషయమన్నా. సరే, ఇంకో ముఖ్యమైన విషయం, అందరూ సభ్యత్వం డబ్బులు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఇంట్లో కొంచెం ఖర్చులున్నాయన్నా. అవునా? కాని డీజేకి డబ్బులు పెట్టేటప్పుడు నీ ఇంట్లో ఖర్చులు ఉండవు కదా. అరే నువ్వొక్కసారి నా మాట పూర్తిగా వినురా. ఈసారి వినాయక చవితి మన గల్లీలో ఎప్పటిలా కాకుండా కొంచెం పద్ధతిగా చేద్దామనుకుంటున్నాం. అందరూ కలిసి పనిచేయాలి. ఎవడికి ఏ పని అప్పగిస్తే ఆ పని టైంకి పూర్తి చేయాలి. గత సంవత్సరంలాగా చివరి రోజు వరకు ఎవడూ పట్టించుకోకుండా ఉండి మండపం వేయాల్సిన టైంకి అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఈసారి నేను ఊరుకోను. అన్నా, నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది. మేము కూడా అందరం కలిసి చెయ్యాలనే అనుకుంటున్నాం. కానీ ఈసారి ఒక విషయం మాత్రం ముందే చెప్పాలి. నువ్వు మీటెప్పాలి. నువ్వు మీటింగ్ పెట్టి చివరికి బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, చిన్న విగ్రహం పెడదాం, డీజే అవసరం లేదు అని చెప్పకు. ఎందుకంటే పక్క గల్లీలో వాళ్ళు ఎంత గ్రాండ్గా చేస్తున్నారో మనం కూడా చూస్తున్నాం. వాళ్ళు పెద్ద గణేష్ పెడుతున్నారు, మంచి లైటింగ్ పెడుతున్నారు, డీజే పెడుతున్నారు. మన గల్లీలో కూడా ఏదైనా రేంజ్ ఉండాలి కదా అన్నా. రేంజ్ ఉండాలి అనడంలో తప్పులేదురా. కాని రేంజ్ పేరుతో మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసి తర్వాత అప్పులు ఎవడు కట్టాలి? గత సంవత్సరం కూడా ఇదే మాట చెప్పి పెద్ద విగ్రహం తెచ్చాం. మండపం కోసం డబ్బులు సరిపోలేదు, డీజే కోసం అప్పు చేశాం. చివరికి నిమజ్జన రోజు చూస్తే విగ్రహం మోసేవాళ్లు కూడా లేరు. అప్పట్లో పెద్దగా మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందుకే కదారా నేను మీ అందర్నీ ముందే పిలిచి మాట్లాడుతున్నాను. ఎంత డబ్బు వస్తుందో ముందుగా చూద్దాం, దానికి తగ్గట్టుగా విగ్రహం తీసుకుందాం. నా దగ్గర్నుంచి నేను డబ్బులు పెట్టి మీరంతా తర్వాత అన్నా రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామంటే నేను ఎక్కడ్నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి?
గత సంవత్సరం కూడా చివరికి నేను నా జేబులోంచి డబ్బులు పెట్టాను. ఇప్పటి వరకు అందులో సగం కూడా తిరిగి రాలేదు. సరే అన్నా, ఈసారి మేం కరెక్ట్గా ఇస్తాం. కానీ డీజే మాత్రం ఉండాలి. డీజే లేకుండా మేం పనిచేయలేం.